కూడా దిశానిర్దేశించింది. అయితే ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తూ వచ్చారు. ఏంటి ఆ కామెంట్స్ అంటే జమిలి ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రధానంగా చర్చిస్తూ వచ్చారు. జమిలి ఎన్నికలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయి, లేదంటే 28లో జరుగుతున్నటువంటి ఒక ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 28 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికలకు కూడా మనం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి, ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలి, పార్టీకి సంబంధించి గతంలో ఏవైతే తప్పిదాలు చేశావో, నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే ఇబ్బందులు పడ్డావో అలాంటివి కాకుండా ఈసారి కొత్తగా రూపకల్పన చేసి ఈ 3-4 ఏళ్లలోనే నియోజకవర్గాల స్థాయిలో, ప్రాంతాల స్థాయిలో, గ్రామాల స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా అడుగులు వేయాలంటూ కూడా ఆయన చాలా కీలకంగా ప్రకటిస్తూ వచ్చారు. అంటే 2028లోనే ఏపీకి కావచ్చు, లేదంటే మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముందుగానే నిర్ణయించుకొని ఆ నేతలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు. అంటే 2029లో జరగాల్సినటువంటి ఎన్నికలు ఒక ఏడాది ముందే జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 2027 నుంచి ఇక రాజకీయ పరంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు, రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల టైంలో ఎలాంటి హడావిడి అయితే ఉంటుందో అలాంటి హడావిడి జరిగే అవకాశం ఉందని కూడా మనకు అర్థమవుతుంది. ఈ అంశాలన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు. ప్రభుత్వానికి సంబంధించి స్టాండ్ పైన, అలాగే పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద కూడా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన అసెంబ్లీకి రావటము భయపడి వచ్చారని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులందరికీ సంబంధించి వాళ్ళందరూ మాట్లాడుతున్నారని చెప్పేసి టీడీపీ ఎలాగైతే ఆరోపిస్తుందో దానికి కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు వైసీపీ శ్రేణులందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి భయపడి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రావాలనుకుని వచ్చారు. ఇప్పుడు మేము వచ్చి నినాదం చేసినా కూడా మీరు మాకు ప్రతిపక్ష హోదాగా గుర్తించట్లేదు, లేదంటే ప్రతిపక్ష పార్టీగా గుర్తించలేదని చెప్పేసి మేము ఇన్ని అడుగుతున్నా కూడా మీరు ఇవ్వట్లేదు. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది, ప్రజా సమస్యల మీద ఒక పార్టీ పోరాడుతుంటే, ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక పార్టీ నిలదీస్తుంటే భయపడి చెప్పేసి కూటమి సర్కారు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించట్లేదు, ప్రతిపక్ష పార్టీగా వైసీపీని గుర్తించలేదంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నీ చూసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అంశాలకు సంబంధించి, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి చాలా క్లియర్ కట్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించిన హామీల మీద కూడా చాలా దూకుడుగా రాజకీయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరిగింది. ఆయన హాజరయ్యారు. హాజరైన తర్వాత ఆయన అక్కడికి వచ్చేసి ప్రతిపక్ష నేతగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. వాళ్ళు గుర్తించకపోవడంతో బయటకు వచ్చేసి ఆయన క్లియర్ కట్గా చెప్తూ వచ్చింది ఏంటంటే, నేను అసెంబ్లీ సమావేశాలకి రాకూడదని చెప్పేసి డిసైడ్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయన దానికి కారణం చెప్తుంది ఏంటంటే, ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు కాబట్టి మేము రామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ అంశాలన్నీ చూసుకున్నా కూడా రాజకీయంగా ఏ నిర్ణయాలైనా జరగవచ్చు, రాజకీయాలు అనేటువంటి అంశాలు ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన రాజకీయాలకు సంబంధించి చాలా క్లియర్ కట్గా, చాలా నిబద్ధతతో ఆయన చేయాల్సినటువంటి రాజకీయం అయితే ఆయన చేసినట్టు తెలుస్తుంది. వైసీపీ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం పైన గతంలో చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఈ 4 ఏళ్ల పాటు కూడా రాజకీయం చేయబోతున్నారు. రేపు బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్కి సంబంధించిన అంశాల మీద చాలా పెద్ద ఎత్తున వైసీపీ పోరాటం చేయబోతున్నది కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా అమలు చేయబోతే మాత్రం వాటి మీద ఉమ్మడి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామంటూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేస్తూ